ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన స్తుతి వర్తమానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభువా. మరి ఒక వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి, మా అందరితో మాట్లాడండి ప్రభువా. దేవా, వినగల చెవి, గ్రహింపగల హృదయం మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ మాటలని మేము పెడచెవిన పెట్టకుండా నీకు లోబడి వినే విధతలు కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి బైబిల్ గ్రంథం నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి చూసారా అండి, యోబు భక్తుడైతే తన 10 మంది పిల్లలని కోల్పోయాడు, తాను అనారోగ్యానికి గురయ్యాడు. అయినా కూడా ఏమనంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నారు. మరి మనమైతే 10 మంది పిల్లలు చనిపోతే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ఫీల్ అవ్వాలి, ఏడుస్తూ ఉండాలి. మనలో ఈ మధ్య కరోనా వల్ల చాలామంది చనిపోయారు కదండి. వాళ్ళందరూ ఏమని అంటారంటే, ప్రభువా నేను ప్రశ్నించాలనుకుంటున్నాను, నాకు ఆ వ్యక్తి ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా ప్రభువా, నువ్వు ఎందుకు తీసుకొని వెళ్ళావు దేవా? ఆ వ్యక్తి లేకపోతే మా కుటుంబము విడిచిపెట్టిన కుటుంబంగా అవుతుంది కదా ప్రభువా, నువ్వు మాపై ఎందుకు జాలి చూపలేదు, ఎందుకు తీసుకెళ్ళావు అని మనం ప్రశ్నిస్తాం మనమైతే. కానీ యోబు భక్తుడిని మనం చూసి నేర్చుకోవాలండి. యోబు భక్తుడు చూడండి, 10 మంది పిల్లలండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది పిల్లలు ఒక్కసారే పోయినప్పుడు ఏమంటున్నారండి? చనిపోయినప్పుడు, నీకు స్తుతి కలుగును గాక ప్రభువా, నీవిచ్చావు, నీవు తీసుకెళ్ళావు అని అంటున్నారు. మనం కూడా ప్రతి విషయం అందు కూడా స్తుతి చెల్లించాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి బైబిల్ గ్రంథం నుండి 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అసలు మనం ఎందుకోసం సృష్టించబడ్డామండి? దేవుని స్తుతించుటకు. దేవుడు చేసిన ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుణ్ణి స్మరిస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది. చూడండి, పక్షులు మార్నింగే లేచి దేవుని స్తుతిస్తూ ఉంటాయి, కిలకిల కిలకిల అని వాటి యొక్క శబ్దం ద్వారా దేవుని స్తుతిస్తూ ఉంటాయి. అలా ప్రతిదీ కూడా దేవుడు ఏమైతే చేశాడో అవన్నీ కూడా స్తుతిస్తూ ఉన్నాయి. కానీ మనిషి మాత్రం తన యొక్క చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు ఈ రోజుల్లో మనుషులందరూ కూడా. సో మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడైతే యోబు భక్తుడు ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో దేవుని యందు చాలా విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తనైతే ఎంతగా తన జీవితంలో కోల్పోయినప్పటికీ దేవునిపైనే ఆధారపడుతూ దేవునికి స్తుతి కలుగును గాక అని స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. అయితే నేను ఒక స్టోరీ కాదండి, ఇది నిజ సంఘటనే. నేను లాస్ట్ టైం స్తుతి వర్తమానంలో ఒక ఆంటీ ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు అని అంటూ ఉంటుంది ప్రతి క్షణము కూడా. తన యొక్క కూతురు మూగామె వాళ్ళ మమ్మీ అనే మాట రోజు విని 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 ఒక 2 years తర్వాత తను కూడా అనడం ప్రారంభించింది. దేవుడు ఆమె స్తుతిని విని నిజంగా సర్వశక్తిమంతుడని వారి కుటుంబంలో నిరూపించుకున్నాడండి దేవుడు. తన యొక్క కూతురికి మాటలు రావడం, తను కూడా దేవుని స్తుతించడం ప్రారంభించింది. వారి యొక్క నానమ్మ గారి జీవితంలో, మాకు ఇంటికి ఒక 2 kilometers దూరంలో ఉంటుందండి, ఈ బామ్మగారి జీవితంలో జరిగిన ఒక నిజ సంఘటనని నేను కన్నులారా చూశాను. అది మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. తను కూడా సేమ్ వాళ్ళ కూతురు లాగానే ఎప్పుడు చూడు దేవుని స్తుతిస్తూ ఉండేది. బామ్మగారికి 80 to 84 years ఉండొచ్చండి. ఆ ఏజ్లో కూడా బైబిల్ చదివి అందులో ఉన్న దేవుణ్ణి స్తుతించే వర్డ్స్ని ఇలా అండర్లైన్ చేసుకుంటూ ఉండేవారు. అలా అండర్లైన్ చేసుకున్న వర్డ్స్ అన్నీ కూడా మామూలు టైంలో, ఇంకా తను పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ టైంలో చూసినా కూడా స్తుతిస్తూనే ఉండేది. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, నీకు స్తుతి కలుగును గాక ప్రభువా, వందనాలు అని ఇలా ప్రతి మాట కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేది. అయితే
తనకి ఒక కూతురు ఉండేదండి, చనిపోయింది మ్యారేజ్ అయ్యాక. ఒక కొడుకు ఉండేవాడు. కొడుకేమో పెళ్లి చేసుకున్నాక ఇంకా వీళ్ళని వదిలేశాడు. భార్య బిడ్డల్ని కూడా వదిలేసి దేశదిమ్మరుగా తిరుగుతూ ఉండేవాడు. ఈ బామ్మ మాత్రం ఒక్కరే ఒంటరిగా ఒక చిన్న పెంకుటింట్లో ఉండేవాళ్ళు. అయితే చాలా రోజుల తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, వాళ్ళ కూతురు చనిపోవడంతో మా ఇంటి దగ్గర చాలా డేస్ ఉన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ప్రేయర్ చేసుకుంటూ ఉంది. ఫ్యాన్ కింద కూర్చొని మంచంలో ప్రేయర్ చేసుకుంటూ ఉంది. సడన్గా ఆ పెంకులలో, తను ఇన్ని రోజులు లేదు కదా ఇంట్లో, ఆ పెంకులలో ఒక పాము దాగి ఉంది. అది సడన్గా తన యొక్క ఒడిలో వచ్చి పడింది. పాము, పెద్ద పాము, నాగుపాము అదే త్రాచుపాము అంటారు కదండి, అది చాలా పెద్దగా ఉంది, లావుగా. ఆ పాము వచ్చి తన ఒడిలో పడింది. ఆ సమయంలో మనముంటే ఏం చేస్తామండి? ఒక్కసారిగా లేచి బయటికి వెళ్ళిపోతాం, పారిపోతాం కదా. ఇంకా అక్కడ మళ్ళీ ఉండని తిరిగి చూడడం, అసలు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కూడా భయపడతాం. కానీ ఆమె ఏం చేయాలో తెలియని పరిస్థితి. పైగా లేద్దామంటేనేమో అది వడిలోనే ఉంది. ఇంకా సైలెంట్గా అలాగే ఉండి ఇంకా స్తుతిస్తూనే ఉంది. ప్రభువా మీరే నాకు సహాయం చేయాలని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో నోటికి అసలు ప్రార్థన కూడా రాదు కదండి. స్తుతిస్తూ ఉంది. అది చిన్నగా పాము కిందికి జారుకుంటూ వెళ్ళిపోయింది. అలా జారుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అది కిందనే ఉంది కదా. ఇంకా ఈమె సౌండ్ చేసినా కూడా, మాటలు వినపడినా కూడా పాముకు వినపడతాయి మాటలు మాట్లాడితే. సో ఇంకేం చిన్నగా స్తుతిస్తూ ఉంది. ఆ పామేమో అక్కడే ఉంది. ప్రభువా మీరే సహాయం చేయాలని దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్య రీతిలో 2 పెద్ద పిల్లులు వచ్చాయండి. 2 పెద్ద పిల్లులు, ఒకటి వెనక నుండి నడుము మీద, ఇంకొకటేమో తలపైన. 2 వచ్చేసి కరిసేసి ఇలా గోర్లతోని మొత్తం ఏమంటారు, ఇలా చేసేసాయి మొత్తం గోర్లతోని. అలా చేసి ఆ 2 పిల్లులు కూడా ఆ పాముని చంపాయి. చూసారా ఎంత అద్భుతమైన సాక్ష్యం తన యొక్క జీవితంలో పొందుకుంది. దేవుడు ఎంత ఆశ్చర్య రీతిలో తన యొక్క జీవితంలో నడిపించాడు. మరి ఆ సమయంలో మనమైతే ఎంతగా భయపడిపోయే వాళ్ళము. కానీ తనైతే ఎంత కూల్గా ఉండి దేవుని స్తుతిస్తూ ఉంది, ప్రభువా నువ్వు తప్పక సహాయం చేస్తావు అని. మరి అంతేకాకుండా తన జీవితంలో ఇంకొకటి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, తను వృద్ధాపంలో ఉంది కాబట్టి కొంచెం అనారోగ్యానికి, కొంచెం సిక్నెస్కి గురైంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారు, చూడండి మీరు డైలీ ఒక ఎగ్ తీసుకోవాలి, ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలి, మంచిగా బలమైన ఫుడ్ తీసుకుంటే మీరు త్వరగా రికవర్ అవుతారు అని డాక్టర్ చెప్పారు. ప్రభువా నాకు అసలు తినడానికే నాకు ఏమీ లేదు, నేను డైలీ ఒక ఎగ్ తినాలంటే నాకు ఎక్కడి నుండి వస్తుంది ప్రభువా అని దేవునితో మాట్లాడుతూ ఉంది, స్తుతిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకెవరు లేరు కదండి హెల్ప్ చేయడానికి. ప్రభువా నీవే నా ఆధారం అని దేవునిపైన ఆధారపడినప్పుడు డైలీ ఒక కోడి మార్నింగే లేచి వచ్చేదండి. వాళ్ళ ఇంటి దగ్గర డోర్ దగ్గరకు వచ్చి ఒక ఎగ్ పెట్టేసి వెళ్ళిపోయేది. అమ్మగారు ప్రేయర్ చేసుకొని 5 o'clock ప్రేయర్ చేసుకొని బయటికి వెళ్ళి డోర్ తీసేసరికి ఒక కోడి గుడ్డు ఉంది అక్కడ. ప్రభువా ఇది ఎక్కడి నుండి వచ్చింది అని సరేలే అని తీసి బాక్స్లో పెట్టేసుకుంది. నెక్స్ట్ డే కూడా మళ్ళీ అదే టైంకి 5 o'clock మళ్ళీ ప్రేయర్ చేసుకొని బయటికి వెళ్ళేసరికి మళ్ళీ ఒక కోడిగుడ్డు ఉంది అక్కడ. ప్రభువా ఇది నీవు చేసే కార్యమని నేను అనుకుంటున్నాను అని మళ్ళీ అది కూడా తీసుకొని మళ్ళీ బాక్స్లో పెట్టింది. నెక్స్ట్ డే అసలు ఇది ఎవరు పెడుతున్నారా, అసలు ఇది ఎక్కడి నుండి వస్తుందా అని చూద్దామని తను గమనించడానికి ఆ రోజు డోర్ దగ్గర నిలబడేసి చూస్తుంది. వెనక డోర్ సైడ్ నుండి ఒక కోడి వచ్చింది, వచ్చి ఎగ్ పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అప్పుడు చూసింది, ప్రభువా ఇది మనుషులకు అసాధ్యం, కానీ నీకైతే సమస్తము సాధ్యం. ఒక కోడిని నువ్వు నాకు ఆరోగ్యం ఇవ్వడానికి వాడుకుంటున్నావా ప్రభువా? ఒక కోడిని వాడుకొని నా జీవితంలో మీరు అద్భుతం చేస్తున్నారు, నా మొరను ఆలకించవేసి నీకు వందనాలని తను ఇంకను ఇప్పటికీ బ్రతికి ఉందంటే ఇంకను దేవుని స్తుతిస్తూనే ఉంది. తన జీవితంలో జరిగిన ఈ 2 అద్భుతాలే కాదు, చాలా అద్భుతాలు ఉన్నాయి. మరి తను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దేవుని స్తుతించడం మానలేదు. కాబట్టే తను ఇంకనూ సజీవ లెక్కలో ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు ఒక అద్భుతాన్ని పొందుకోగలుగుతుంది.
మరి మనం కూడా ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించుట మంచిది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలోనైతే ఒక ప్రేయర్ పాయింట్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాము. ప్రభువా నాకు ఇలా చేసావనుకో, నీకు కృతజ్ఞతగా నేను జీవిస్తాను, అంతేకాకుండా నీకు ఇష్టానుసారంగా ఉంటాను, ఇలా ఉంటాను, అలా ఉంటానని తీర్మానం చేసుకుంటాం. కానీ మరలా ఆ యొక్క ప్రార్థనని దేవుడు విని జవాబిచ్చిన తర్వాత మరలా మనం కనిపించం దేవునికి. అంతేకాకుండా కృతజ్ఞత చెల్లించడం మానేసి ఇంకో ప్రేయర్ పాయింట్ని తీసుకొని వెళ్తాము. ప్రభువా అది చేసావు కదా, మరి ఇది కూడా చేయి ప్రభువా అని అంటాము. దేవునికి ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. దేవుడు చేసిన మేళ్ళకై ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతగా జీవించాలి. దేవుడు మన మొర విని వెంటనే జవాబిచ్చాడు అనుకోండి, కృతజ్ఞత తెలియచేయాలి వెంటనే. లేకపోతే మన జీవితంలో చేసిన ప్రతి మేళ్ళకై పెండింగ్ అయిపోతుంది, కృతజ్ఞత చెల్లించడం పెండింగ్ అయిపోతుంది. సో మనం పెండింగ్ పెట్టుకోకుండా ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతగా జీవిద్దాం, కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం. బైబిల్ వాక్యం సెలవిచ్చినట్టుగా మనం బైబిల్ వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుందాం, దేవునికి ఇష్టంగా మారదాం. ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనల్ని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, మా అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ప్రతి విషయం అందు కూడా మీ కృతజ్ఞత కలిగి జీవించడం మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.